చాణక్య నీతి శాస్త్రం అనుసరించి ఎటువంటి వ్యక్తి అయినా ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ వారి జీవితాన్ని దుఃఖమయం చేసుకోబోతున్నారు అనేటువంటి విషయాలను ఈ నీతి శాస్త్రంలో వివరించడం జరిగినది. ముఖ్యంగా 5 సందర్భాలలో ఎటువంటి గొప్ప వ్యక్తి అయినా తన జీవితాన్ని దుఃఖమయంతో నిండిపోవలసి ఉంటుంది అని వివరించడం జరిగినది. అందులో మొదటిది ఏమనగా వ్యక్తి తన స్నేహ బృందం. ఇక్కడ వ్యక్తికి కలిగిన స్నేహ బృందం అనేటువంటిది ధన సముపార్జనకై అధిక దురాశను కలిగి ఉంటూ ఆ ధన సముపార్జనకు అక్రమమైన మార్గాలను ఎంచుకుంటున్నప్పుడు ఈ వ్యక్తి కూడా తన జీవితాన్ని దుఃఖంతో నింపుకోవలసి ఉంటుంది అని వివరించడం జరిగినది. ఇక రెండో నియమం ఏమనగా వ్యక్తి అతనికి కలిగిన జీవిత భాగస్వామి. ఇక్కడ వ్యక్తి అనగా స్త్రీ లేదా పురుషుడు. ఒక వ్యక్తికి తన వివాహానంతరం లభించిన జీవిత భాగస్వామి కఠినమైనటువంటి మాటలు కలిగి ఉంటూ అవతలి వ్యక్తిని గాయపరిచే విధంగా మనస్తత్వం కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తి అనగా స్త్రీ లేదా పురుషుడు తన జీవితకాలం మొత్తము దుఃఖమయంతో నిండిపోవలసి ఉంటుంది అని చక్కగా వివరించడం జరిగినది. ఇక మూడో నియమం ఏమనగా వ్యక్తి తన యొక్క అక్రమ సంబంధాలు. ఇక్కడ కూడా వ్యక్తి అనగా స్త్రీ లేదా పురుషుడు. ఒక వ్యక్తి ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ ఆ వ్యక్తికి కలిగిన అక్రమ సంబంధాల వలన తన జీవితకాలం మొత్తము దుఃఖమయంతో నిండిపోవలసి ఉంటుంది అని చాణక్య నీతి శాస్త్రంలో చక్కగా వివరించడం జరిగినది. నాలుగో నియమం ఏమనగా వ్యక్తి అనగా గురువు అతని యొక్క శిష్య బృందం. ఏ గురువుకైతే తన శిష్య బృందం బుద్ధిహీనులై ఉంటారో అటువంటి గురువు విద్యలో తన అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించలేక తన జీవితకాలం మొత్తము దుఃఖముతో నిండిపోవలసి ఉంటుంది అని చాణక్య నీతి శాస్త్రంలో వివరించడం జరిగినది. ఇక 5వ నియమం ఏమనగా అతి ముఖ్యమైనటువంటి నియమం ఏమనగా తల్లిదండ్రులు వారి సంతానమైనటువంటి పిల్లలు. ఏ తల్లిదండ్రులైతే ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ ఎంతో గౌరవప్రదమైనటువంటి స్థాయిలో ఉన్నప్పటికీ వారికి లభించినటువంటి సంతానము బుద్ధిహీనులై సరైనటువంటి ప్రవర్తనలో లేనప్పుడు అటువంటి తల్లిదండ్రులు తమ జీవితకాలం మొత్తము దుఃఖముతో నిండిపోవలసి ఉంటుంది అని చాణక్య నీతి శాస్త్రంలో వివరించడం జరిగినది. ఈ విధంగా ముఖ్యమైనటువంటి ఈ 5 సందర్భాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు తన జీవిత కాలం మొత్తము దుఃఖమయంతో నిండిపోవలసి ఉంటుంది అని చాణక్య నీతి శాస్త్రంలో చక్కగా వివరించడం జరిగినది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయగలరని మనవి.